సిద్ధపరుచుకొని రావాలండి. మాటలు సిద్ధపరుచుకుని దేవుని స్తోత్రం. మాటలు ఎలా మాట్లాడి ప్రభువుని స్తుతించాలని సిద్ధపరుచుకోవాలి. దేవుణ్ణి స్తుతించుకోవడానికి ఒక పాటను సిద్ధపరుచుకుని రావాలి. వచ్చిన తర్వాత ఎదుర్కొంటా ఉంటారు కొంతమంది. సిద్ధపాటు ఉండదు ముందే. దేవుణ్ణి స్తుతించడానికి ముందే సిద్ధపడి రావాలి. తర్వాత అక్కడ ఏమని చెప్తున్నాడంటే, చూడండి, ఎడ్లకు బదులుగా నీకు మా పెదవులను అర్పించుచున్నాము, నీవు అంగీకరింపదగినవి అవే మా యొద్ద. దేవుడు ఏం కోరుకున్నాడంటే నీ పెదవుల ద్వారా వచ్చే స్తుతి. దేవుని స్తోత్రం. ఒకప్పుడు ఎడ్లను కోరుకున్నాడు, కానీ ఇప్పుడు ఏం కోరుకున్నాడంటే మన పెదవులను. వచ్చిన వాళ్ళందరూ గొర్రెపిల్లలు ఏమంటే వస్తారండి. అసలుగా చాలా కష్ట పరిస్థితుల్లో గొర్రెపిల్లలు అంటారని నేను ఎక్కడికి వెళ్తామని రాలేను. అందుకని దేవుడు ఆశ్చర్యంగా ఎడ్లు బలులు ఇవన్నీ అవసరం లేదు. మన పెదవులతో మనం దేవుని ఏం చేయాలంటే స్తుతించాలి. ఎల్లప్పుడూ కూడా ఆయన నామాన్ని స్తుతించాలి. మానకుండా ప్రభుని స్తుతించుకుంటూ ఉన్నప్పుడు దేవుడు మనం కాపాడుతూ ఉంటాడు, సురక్షితంగా ఉంటాం. కనుక మొదటిది ప్రార్థన చేయడం ఎప్పటికీ మానద్దు. అది మన జీవితంలో పూర్తిగా అలవాటుగా మార్చుకోండి. రెండు, దేవుడిని స్తుతించడం ఎప్పటికీ కూడా మానద్దు. దేవుడిని స్తుతిస్తూనే ఉండండి. దేవుని స్తోత్రం. మూడవది చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం. కేవలం ఇంకొక మాట మాత్రమే ఉంది. ఆ మాట చెప్పి నేను ముగిస్తాను. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము 24వ వచనంలో చూద్దాం. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం. చూడండి, కొందరు మానుకొనుచున్నట్లుగా సమాజముగా కూడుట ఏం చేయకూడదంట. సమాజంగా కూడుకోవడం అంటే ఏంటండి? సమాజంగా కూడుకోవడం అంటే ఏంటి? ఇదే, ఇలా సంఘముగా కూడుకోవడం ఏం చేయకూడదంట. కొందరు మానుకొనుచున్నట్లుగా సమాజముగా కూడుట మానక, ఆ దేవుడు రాకడ దినం సమీపమయ్యే కొద్ది జాగ్రత్తగా ఒకరినొకరు బలపరుచుకోండి. సహవాసం ఎంతో బలమైంది, సన్నిధి ఎంతో బలమైంది, ఫెలోషిప్ ఎంతో బలమైంది. అందరూ ఒక చోట ఐక్యత కలిగడం ఎంతో మంచిది. సహోదరులు ఐక్యత కలిగి నివసించడం ఎంతో వేరు, ఎంతో మనోహరం. అందరూ ఒక చోట ఎప్పుడు కూడా మందిరానికి మానద్దు. ఎటువంటి పరిస్థితులైనా దేవుని సన్నిధిని మానద్దు. దేవుని స్తోత్రం. సన్నిధే నీకు బలము, సన్నిధే నీకు కాపుదల, సన్నిధే నీకు రక్షణ. గనక దేవుని ఆలయానికి దూరంగా ఏమాత్రం ఉండదు. ఒక వారం వచ్చి ఒక వారం మానేసి అలాగే చేయొద్దు. కానీ క్రమంగా ఏర్పరచబడిన ప్రతి ప్రార్థన కూడా నువ్వు మానకుండా ఏం చేయాలి? దేవుని సన్నిధికి రావాలి. అలా రావడం వల్ల దేవుని కనుదృష్టిలో నీవు ఉంటావు. దేవుని కృప నీకు తోడుగా ఉంటుంది. దేవుని స్తోత్రం. మానద్దు సమాజంగా కూడుకో